పార్వతీదేవి ఓ రోజు స్నానం చేస్తున్నప్పుడు తన శరీరపు చక్కెర, చందనపు మిశ్రమంతో ఒక చిన్న బొమ్మను తయారు చేసి దానికి ప్రాణం పోసింది. అదే చిన్నవాడు గణేశుడు. అమ్మ చెప్పింది, నేను లోపలున్నా ఎవరినీ లోపలికి అనుమతించకూడదు. ఆ సమయంలో శివుడు వచ్చాడు. గణేశుడు ఆయన్ని ఆపాడు. శివుడు కోపంగా తన త్రిశూలంతో గణేశుడి తలను ఊడేశాడు. పార్వతి బహు బాధపడి కోపంగా తాను సృష్టించిన పుత్రుడిని తిరిగి తీసుకురమ్మంటూ శివునికి చెప్పింది. అప్పుడే శివుడు ఆదేశించి తన గణగణలను అడవి వైపుకు పంపించాడు. ఎవరి తల ముందుగా కనపడితే దానిని తీసుకురండి అన్నారు. వారు ఓ ఏనుగు తల తీసుకొచ్చారు. దాన్ని గణేశుడి శరీరానికి అమర్చి శివుడు గణేశుని తిరిగి జీవితం ఇచ్చాడు. ఆ తరువాత శివుడు గణేశుని ప్రథమ పూజా ప్రాప్తి యోగ్యుడిగా ప్రకటించాడు. అంటే ఏ పనినైనా మొదలుపెట్టే ముందుగా గణేశుడికి పూజ చేయాలి. ఇలా గణేశుడు, వినాయకుడు, విఘ్నేశ్వరుడు, లంబోదరుడుగా ప్రసిద్ధుడయ్యాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.